2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ ముందు కోల్కతా నైట్ రైడర్స్ రిలీజ్ అయ్యే ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ స్టాఫ్ అయితే రిలీజ్ చేసింది. కానీ న్యూ కోచింగ్ స్టాఫ్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. ఇంకా గత సీజన్ లో తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని వద్దనుకొని మరి ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని 23.75 కోట్లు పెట్టి తీసుకుంది. ఒకవైపు బ్యాటింగ్ లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ అయితే అసలు చేయలేదు. కేకేఆర్ హైయెస్ట్ బడ్జెట్ పెట్టి మరి తీసుకున్న వెంకటేష్ అయ్యర్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా గత సీజన్ లో తమకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గా మారింది. ఇంత బడ్జెట్ పెట్టి తీసుకున్న ప్లేయర్ అసలు పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల ఈ సీజన్ లో వెంకటేష్ అయ్యర్ ని కేకే రిలీజ్ అయిపోతుంది. సెకండ్ ప్లేయర్ ఆండ్రిచ్ నోర్జీ, ఈ సఫారీ ఫాస్ట్ బౌలర్ గత సీజన్ లో 2 మ్యాచ్లు ఆడేందుకు మాత్రమే అవకాశం వచ్చింది. ఆ తర్వాత బెంచ్ కి పరిమితమయ్యాడు. 6.5 కోట్లు పెట్టి తీసుకునే ఆండ్రిచ్ నోర్జీ కేకేఆర్ ఆక్షన్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందంట. మూడవ ప్లేయర్ రామన్ పవర్, ఈ కరేబియన్ ఆల్రౌండర్ గత సీజన్ లో వచ్చిన 2 ఛాన్సెస్ లో కేవలం 5 పరుగులే చేశాడు. అలాగే కన్సిస్టెంట్ గా రన్స్ చేయడంలో రామన్ పవర్ అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఫినిషింగ్ రోల్ లో వచ్చి మంచిగా రాణించకపోవడం వల్ల ఈ సీజన్ లో రామన్ పవర్ కూడా కేకేఆర్ రిలీజ్ అయిపోతుంది. 4వ ప్లేయర్ క్వింటన్ డికాక్, ఈ సఫారీ వికెట్ కీపర్ గత సీజన్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రెజెంట్ ఫామ్ చూసుకుని కూడా యావరేజ్ గా అయితే ఉంది. అలాగే కేకేఆర్ ఒక ఇండియన్ సీనియర్ వికెట్ కీపర్ ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న క్వింటన్ డికాక్ ను కూడా కేకేఆర్ అయితే రిలీజ్ అయిపోతుంది. నంబర్ 5 మనీష్ పాండే, కేకేఆర్ మనీష్ పాండేని మిడిల్ ఆర్డర్ కి బ్యాకప్ కి అయితే తీసుకుంది. అండ్ గత సీజన్ లో ఇచ్చిన అవకాశాలు కూడా మనీష్ పాండే అయితే యూజ్ చేసుకోలేకపోయాడు. కేకేఆర్ మనీష్ పాండేని రిలీజ్ చేసి అతని స్థానంలో యంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉందంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ ఎస్ జాన్సన్ మరియు చేతన్ సకారియా. ఈ ఇద్దరు ప్లేయర్స్ గత సీజన్ లో అయితే పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు. సో ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే కేకేఆర్ రిలీజ్ అయిపోతుంది. ఇంకా 8th ప్లేయర్ వచ్చేసరికి మోయిన్ అలీ, ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ గత సీజన్ లో బ్యాటింగ్ అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బట్ బౌలింగ్ అయితే యావరేజ్ గా రాణించాడు. ఇంకా 2 డిపార్ట్మెంట్స్ లో మంచి పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ఈ సీజన్ లో మోయిన్ అలీ అయితే కేకేఆర్ రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఉమ్రాన్ మాలిక్ కూడా ఇంజరీస్ అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఇతను ఫుల్ ఫిట్ గా ఉంటే కేకేఆర్ రిటర్న్ చేసుకుంటుంది, లేదా ఉమ్రాన్ మాలిక్ ను కూడా కేకేఆర్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే కేకేఆర్ ఇండియన్ వికెట్ కీపర్స్ అయిన కేఎల్ రాహుల్ లేదా సంజు శాంసన్ లో ఒకరిని ట్రేడ్ ద్వారా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ ఇద్దరు ప్లేయర్స్ లో ఒకరు తీసుకునేందుకు ఆల్రెడీ కేకేఆర్ ఢిల్లీ మరియు రాజస్థాన్ రాయల్స్ తో కాంట్రాక్ట్ అయ్యింది. బట్ దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు. సో ఈ ప్లేయర్స్ ని రిలీజ్ చేసిన తర్వాత కేకేఆర్ ఆక్షన్ లోకి 40 కోట్ల పైగా పరిసవాలితో అయితే బరిలో దిగబోతుంది.